ప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. అక్కడ ఆండాళ్ళమ్మవారు కూడా కదిరివన్ కుణదిదైత్యగరవందన ఇందాన్ అని చెప్పి తొండరపొడి ఆళ్వార్లంటే కీజ్వానం వెళ్ళెండ్రు ఎరుమై సిరివీడు మేయివాన్ పరందనగాన్. తూర్పు దిక్కు తెల్లవారిపోయింది, గేదెలన్నీ మేతగెడుతున్నాయి, ఇంకా నిద్రపోతున్నావా చెలి, మెళకో తెచ్చుకో అంటూ ప్రార్థన చేసింది ఆవిడ. ఇలాగా తూర్పు దిక్కు తెల్లవారింది అంటే, తెల్లబడింది అంటే తెల్లవారిన అర్థము, మెళకో తెచ్చుకోవయ్యా. ఎంచేతంటే మందేహులనే రాక్షసుల్ని సూర్యుడు తొలగిస్తూ వస్తాడు. నీవు కన్నులు తెరిచావనుకో, మాలో మందేహులున్నారు, అరిషడ్ వర్గము, ఇది తొలగిపోతుంది, లేచి రావయ్యా. సూర్యోదయం కాగానే లేవడం, సూర్యాస్తమయం కాగానే నిద్రపోవడం ఇదొక్కటే పరమార్థం కాదు. నందంతి ఉదితే ఆదిత్యే నందంతి అస్తమితౌ రవౌ నావబుధ్యంతి మానవాహ జీవిత క్షయమని నువ్వే చెప్పావు మరొక తోట ఎక్కడోను. అంటే సూర్యోదయం కాగానే లేవడం, ఆనందపడిపోవడం, సూర్యాస్తమయం కాగానే నిద్రపోవడం, ఇంతేనా జీవితం? కాదుట. అంటే రోజు గడిచిపోయిందనే భావం నీకుందా అని అడిగాడు అక్కడ స్వామి. అలాంటి తెలుసున్నవాడి నీవు నిద్రపోవచ్చునా? లేవయ్యా స్వామి, నిన్ను సేవించుకోవడానికి తగిన వాళ్ళం మేమంతా వచ్చాం, మెళకో తెచ్చుకో, ఇక మన కార్యక్రమం చేసుకోవాలి అని విశ్వామిత్రుడు అక్కడ మేల్కొల్పితే, ఇక్కడ అన్నం స్వామి వెంకటేశ మెళకో తెచ్చుకోవయ్యా, తెల్లవారిందయ్యా, నీ కోసం భక్తులంతా ఎదురు చూస్తున్నాం అంటూ తర్వాత శ్లోకాల్లో చెప్తారు. ఎంచేత కర్తవ్యం దైవమాన్నికం ప్రవర్తతే పూర్వాసంధ్యా ప్రవర్తతే. ప్రవర్తతే కాదేమో అన్నారు పెద్దలు, ఎవరో ప్రవర్ధతే అన్నారు. అంటే పర్వాలేదు, ఏదైనా మంచిదే. సూర్యోదయం కాగానే పక్షులన్నీ కూడా కిలకిలలాడుతూ బయలుదేరుతాయి. పక్షులు కూశాయంటే తెల్లానిదని అర్థం. మనకి బుద్ధి చెప్తున్నాయిట, కానీ ఋగ్వేదానికి మానవుల మీదే నమ్మకం ఎక్కువ. ఆయన ఋగ్వేదం అంటుంది, తెల్లవారుగానే మానవులంతా తమ కర్మానుష్ఠానానికి వెళ్ళినట్టుగా పక్షులు కూడా వెడుతున్నాయన్నారు. పక్షులు వెడుతుంటే మనం చూస్తున్నాం. ఒక ఆయన ఎవరో పెద్ద పరిశోధన చేస్తూ అన్నమాచార్యుల వారు గానం చేసినట్టుగానే కులశేఖరాళ్ళ వారు కూడా చక్రమును శంఖమును స్తుతించారన్నారు. కులశేఖరాళ్ళ వారు పాత ఆయన, అన్నమాచార్యుల వారు ఇప్పటివారు. కులశేఖరాళ్ళ వారులలాగా ఆయనలాగా ఈయన గానం చేశారని చెప్పాలి, ఈయనలాగా ఆయన గానం చేశారని చెప్పకూడదు. ఇక్కడ కూడా అలాగే ఉంది వేదంలో. మనుషుల్ని చూసినట్టు, మనుషులు ప్రవర్తిస్తున్నట్టుగా పక్షులన్నీ కర్మలకు వెడుతున్నాయన్నాడు. కాదు, వేళాకోళం అన్నమాట. పక్షులు కిలకిలలాడుతూ వెడితేనే తెల్లవారిందని గుర్తు మనకి. అంటే ఎవడో ఉన్నాడు రాత్రిపూట చెట్టు మీద ఏమన్నా ఓ రాయి పడేసి ఉండొచ్చు కదా, పక్షులు చెదిరిపోతాయేమో అని చెప్పి. పక్షులు చెదిరిపోవచ్చేమో తప్ప నేల మీదకి దిగవు తెల్లవారకపోతే. ఎంచేత మీ ఇంట్లో చిలుక ఉందనుకోండి, అదే పంజరంలో చిలక, రాత్రి ఆ చిలకని తీసి నేల మీద పెట్టండి, గతగతగతగా ఉణుకుతూ కూర్చుంటుంది. వెళ్ళి ఎగిరిపోయి పంజరంలో కూర్చోవచ్చు కదా, చచ్చినా కూర్చోతుంది. మీరు ఎన్ని వందల లైట్లు పెట్టినా కూడా చచ్చినా నేల మీద దిగుతుంది. ఎందుకని? రాత్రి పూట మండుతున్న అగ్నిగోళంలా కనిపిస్తుంది భూమి, దానికి తెలతెల వాడుతుండగా చల్లాడుతున్న అగ్నిలా కనిపిస్తుంది సూర్యకాంతి ముందు. అంచేతనే వయాంసి నక్తం నా ఆధ్యాసతే, రాత్రిపూట పక్షులు నేల మీదకి దిగవు. అంచేత పక్షులు కూత కూస్తున్నాయంటే తెలతెలవారిందని అర్థం. కొమ్మ నుంచి దిగి వచ్చాయంటే కొద్దిగా తెల్లదనం వచ్చింది సూర్యకాంతిలో. కొమ్మ నుంచి దిగి నేల మీదకి దిగాయంటే పూర్తిగా తెల్లవారిందని మనకి చాందోగ్యోపనిషత్తు వేదము చెప్పింది. కారణం ఏమిటంటే, బ్రహ్మదేవుడు ఉన్నట్టుండి కళ్ళు తెరిస్తే చుట్టుపక్కలన్నీ నీళ్ళే ఉన్నాయిట. ఈ పద్మంలో కూర్చుని ఉన్నాడు. ఈ పద్మం గాలికి ఇలా ఇలా కదులుతోందట. ఓ నాయనో అని కంగారు పడ్డాట. వేదంలో ఉన్నది కొంచెం లైటర్ వీన్లో మాట్లాడుకుంటున్నాం. ఈ లోపల శ్రీ మహావిష్ణువు కింద ఉన్నాడు కదా శ్రీమన్నారాయణుడు. జప జప తప తప అన్నట్ట. జపం చేయి, తపస్సు చేయట. అసలే గుండె ఆగిపోతుంది అక్కడ, ఎక్కడ కింద పడతాను, ఎక్కడ జపం చేయాలి, ఎక్కడ తపస్సు చేయాలి. తపస్సు చేద్దాం, జపం చేద్దాం, హోమం చేద్దామంటే యజ అన్నట్ట, పైగాను యజ్ఞం చేయమన్నట్టు. ఎక్కడ నీళ్ళలో ఎక్కడ యజ్ఞం చేయాలి? చూస్తూ ఉండగానే నీళ్ళ లోపల తస్య కులాయమపశ్యత్,
బాగా పెరిగిన నాచు కనిపించిందట. ఆ నాచు మీద ఇటుకలు పేర్చి యజ్ఞము చేశాడు బ్రహ్మదేవుడు. ఆ ఇటుకలు చల్లారి భూమండలం కింద మారాయి. అందుకని పక్షులకి రాత్రిపూట భూమండలం అంతా కూడా మండుతున్న అగ్నిగోళంలా కనిపిస్తుంది. పూర్వా సంధ్యా ప్రవర్తతే అని చెప్పడంలో వేదంలో ఉండే ఇన్ని రహస్యాలు పట్టుకొచ్చి అన్నం స్వామివారు అందంగా చూపించిన వాల్మీకి వాక్యాన్ని మనకిచ్చారు. వాల్మీకి రామాయణమంతా వేదమే అని చెప్పుకున్నాం కదా. వేద సారమంతా ప్రతి శ్లోకంలో కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అంచేత పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఎప్పుడైతే తూర్పు సంధ్య ప్రవర్తిస్తూ ఉంటుందో ఆధునికుల కోసం ఋగ్వేదం చమత్కరించింది. ముందుగా ఉషక్కాంత వస్తుందట, వెనకాలే సూర్యుడు ఉదయిస్తాడట. అది ఎలా ఉందంటే యోష అభ్యేతి పశ్చాత్, ప్రియురాలు చేతిలో ఆ వ్యానిటీ బ్యాగ్ ఏదో పుచ్చుకుని వయ్యారంగా నడుస్తూ ఉంటే ప్రియుడు సామాన్లన్నీ మోసుకుని ఆయాసపడుతూ వెనకాల వచ్చినట్టుగా ముందు ఉషక్కాంత పెడుతుండగా వెనకాల సూర్యుడు ఉదయించాడు అన్నాడు ఋగ్వేదంలో చమత్కారంగా. అంటే ఇంకో తమాషా ఉంది. పూర్వ సంధ్యా ప్రవర్తతే. నాన్న నిద్రలే, యజ్ఞం అయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? మిథిలా నగరం వెళ్ళాలి, సీతమ్మను సంపాదించుకోవాలి కదా నువ్వు. ఇది చమత్కారంగా చెప్తున్నారు మనకి అన్నం స్వామి వారు. ఎంత జ్ఞాపకం చేస్తున్నారు. పూర్వ సంధ్యా ప్రవర్తతే. లేచిరావయ్యా స్వామి, నీవు పూర్వ సంధ్య వేళ నిద్రపోవడానికి వీల్లేదు. నిద్రపోతే పాపము. ఎంచేత యజ్జదాచరి శ్రేష్ఠ తత్తదేవ ఇతరే జనా. నువ్వే మాకు నాయకుడు అయిన వాడివి, రక్షణ కలిగించాల్సిన వాడివి, నువ్వే నిద్రపోతూ ఉన్నావు అనుకో, ఆయనే నిద్రపోతున్నాడా మేమెందుకు అని మానేస్తారు వీళ్ళంతాను. అంచేత నీవు నిద్ర లేవాలయ్యా. ఉత్తిష్ట నరశార్దూల పూర్వా సంధ్యా ప్రవర్తతే. కౌసల్య సుప్రజ రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. స్వామి కౌసల్య కుమారుడా లేచిరావయ్యా, నీవు చాలా గొప్పవాడివి, మాకందరికీ క్షేమాన్ని కలిగించేవాడివి. కౌసల్య సుప్రజ రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల. నిద్రాకాలిక సౌందర్యాన్ని చూచానయ్యా నేను, చాలా సంతోషం. ఇప్పుడు నీవు కన్నులు తెరిచే సౌందర్యాన్ని నేను చూడాలి. అందుకని ఉత్తిష్ట, లేవయ్యా స్వామి. లేంటి లేచి నిలబడమనే అర్థం. లేచి నిలబడాలంటే ముందు కన్నులు విప్పాలి కదా. ఇదే ఆండాళం వారు కూడా తిరుప్పావైలో చెప్తారు. స్వామి ఇరండుంకండు ఎంగళ్ మేల్ నోక్కుదియేల్. ఆ రెండు కందులు నెమ్మదిగా తెరచి మా వంక చూచినట్టయితే, ఇక్కడ త్యాగరాజస్వామి అంటారు మేలుకో దయానిధే, మేలుకో మిత్రోదయం అవును వేళ, అందుకని లేవయ్యా అన్నారు. నీవు నిద్రిస్తే ప్రళయము, నీవు మెళకో తెచ్చుకుంటే సృష్టి అవుతుంది. నియమం తప్పకయ్యా స్వామి. పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల అని చెప్తూ మరో విశేషం ఏమిటంటే, ఆండాళం వారే అంటారు సింహముట వర్షాకాలంలో గుహలో నిద్రపోతుందట. నిద్రపోయి కన్నులు తెరిచే ముందు ఆడసింహం పక్కన ఉండదుట, అది పరిగెత్తుకుపోతుంది. అప్పుడు సింహము లేచి కన్నులు తెరిచి తాను ఒక్కసారి శరీరాన్నంతా కూడా దులుపుకుని అంగప్రత్యంగాన్ని సిద్ధం చేసుకుని ఒక్కసారి గర్జించి బయటికి వస్తుంది. నీ నిద్రాకాలిక సౌందర్యం మేము చూచాము, కన్నులు విప్పే సౌందర్యాన్ని కూడా మేము చూడాలి. ఇక్కడ విశ్వామిత్రుల వారు లేదా ప్రతివాదిభంగా అన్నం స్వామి వారు మరో కోరిక కోరారు. ఆ కోరిక కోరే ముందు ఒక ప్రశ్న వేసుకుని సమాధానం చెప్పుకుందాం. సనకసనందనాథులు శ్రీమన్నారాయణని సేవించడానికి వెడితే జయ విజయులు అక్కడ కాపలా కాస్తున్న వాళ్ళు ఆపారు. ఆపితే వీళ్ళ కోపం వచ్చి శాపం పెట్టారు. ఇది అందరం చదువుకుంటున్న కథ. కానీ చిన్నపిల్లలకు వచ్చే సందేహాలు కొన్ని ఉన్నాయి. ఈ జయ విజయులు అన్న వాళ్ళే అక్కడ ఉన్నారా? ఇక ఏ టీము ఉండదు అక్కడ, వీళ్ళకే పని. అది మొదటిది. రెండవది, ఈ సనకసనందనాథులు చాలాసార్లు వైకుంఠం వచ్చి ఉంటారు కదా, జయ విజయులు ఎప్పుడూ వాళ్ళని చూసే ఉంటారు కదా, ఒకళ్ళకి బోళ్ళని పరిచయాలు ఉంటాయి కదా. అలాంటప్పుడు వీళ్ళు వస్తే లోపలికి వెళ్ళనివ్వకుండా ఎందుకు అడ్డం కొట్టారు? ఇది మొదటి. రెండోది, ఇక మూడో ప్రశ్న, వైకుంఠం అన్న తోట కోపము, తాపము, ప్రేమ, అసహ్యము ఇవన్నీ భావాలుంటే అది వైకుంఠం ఎందుకు అవుతుంది? భూలోకమే అవుతుంది.
వైకుంఠంలో సత్వగుణం తప్ప ఏ గుణం ఉండకూడదని మీరే పెద్దవాళ్ళు చెప్తారు కదా, మరి అక్కడ వాళ్ళు కోపం రావచ్చునా? అయినా అలాంటి బాల ఋషులు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు వాళ్ళ నలుగురును, వాళ్ళకి అలా కోపం వచ్చేసి శాపం పెట్టేడిపోయినా? ఇలాంటి సందేహాలకి సమాధానం ఎవరు చెప్పుకోరు, పాపం అడగరు కదా. కానీ నృసింహ పురాణంలో హరివంశంలో దీనికి సమాధానం వచ్చింది. అదుగో అది ఇక్కడ కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అన్న తోట, అక్కడ ఉత్తిష్ట అన్న తోట విశేషం ఉంది. ఇక్కడ ఏమిటది? జయ విజయులు అనుకోకుండా అక్కడ ఉన్నారు, వీళ్ళు వచ్చారు. వీళ్ళని ఆపిన కారణం ఏమిటంటే, భగవంతుడు అప్పుడే కన్నులు తెరిచాట, యోగ నిద్ర నుంచి అప్పుడే కన్నులు తెరిచాడు. ఇప్పుడ మేల్కాంచె హరి, తెప్పల తోగుతున్నది కాంతితోటి సముద్రమంతా. ఇప్పుడే కన్నులు తెరిచినప్పుడు కళ్ళల్లో ఉండే కాంతి ఎర్రదనము సముద్రంలో వ్యాపించి పాల సముద్రం కాస్త కాగిన పాల రంగులో ఉందయ్యా. అక్కడ ఎర్రగా కాగిన పాల రంగులోను. ఒక్క క్షణం మీరు ఆగండి, లక్ష్మీదేవి కూడా ముందు నిలబడదు ఈ సమయంలో. ఒక్క క్షణం ఆగి ఆ కన్నులు ప్రశాంతమైన తర్వాత లోపలికి ఎడుదు కానీ అని ఆపారు వీళ్ళు. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల